అనేటువంటిది ఆలస్యం కాకూడదు. కేవలం రేవంత్ రెడ్డి తన చుట్టాలను ఎవరినో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి పెళ్లిలకు అటెండ్ కావడం కోసం లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటిది ఆబగా ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు పిల్లలను ఆయన పెళ్లి అటెండ్ అవుతుంది కాబట్టి పరీక్షా ఫలితాలను ఆలస్యం చేసిండ్రు. అది జయంత్యుత్సవంలో భాగంగా డిక్లేర్ చేసిండ్రు. గతంలో కూడా ఈసారి ఇట్లే చేసిండు ఆయన రాజు అయినట్టుగా. దీస్ ఆర్ ఆల్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్. వెన్ యూ డిక్లేర్ ఎ టైం, ఆ టైంకు కుండపోత పడ్డా తుఫాన్ పడ్డా పరీక్షా ఫలితాలు డిక్లేర్ చేయాలి. ఎందుకంటే ఆ క్షణం ఆ ఫలితాలు ఎట్లుంటాయి అని చెప్పని లక్షల మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అంతా ఎదురు చూస్తారు. కానీ రేవంత్ రెడ్డి పెళ్లికి అటెండ్ అవుతున్నాను, రేవంత్ రెడ్డి ఇంట్లో తయారవుతున్నాను అని చెప్పని ఇంటర్మీడియట్ ఫలితాలు అట్లే పోస్ట్పోన్ చేసిండ్రు. మళ్ళీ ఇవాళ 10th ఫలితాలు కూడా రీషెడ్యూల్ చేసిండ్రు. ఏది ఏమైనప్పుడు కూడా ఫలితాలు డిక్లేర్ చేసిండ్రు. సమయము సందర్భం అని ఒక మాట ఉంటుంది. సమయము సందర్భం అని ఉంటుంది. ఒక బసవన్న గారి అంత పెద్ద మహానుభావుడు కుల నిర్మూలన కోసం కావచ్చు, సర్వ సమానత్వం కోసం కావచ్చు, లింగ విభేదం లేకుండా ఒక మంచి సమాజం కావాలని చెప్పని కలలు కన్నటువంటి ఒక ధార్మికుడికి సంబంధించినటువంటి ఒక జయంతి ఉత్సవంలో ఆ ధార్మికత ఉట్టిపడేటువంటి ఒక రీతిలో ముఖ్యమంత్రి కానీ నాయకుడు కానీ మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. కానీ ఆ సమావేశంలో దాంతోపాటుగా ఏంటి 10వ తరగతి ఫలితాలు వచ్చినాయి. 10వ తరగతి ఫలితాలు వస్తే ఎవరైనా సరే ఈ కార్యక్రమాన్ని చూసేటువంటి ఒక సాధారణమైనటువంటి రాజకీయాలకు సంబంధం లేనటువంటి వాళ్ళైనా లేకపోతే అధికారంలో లేనటువంటి వాళ్ళైనా ఒకవేళ ఆ కుర్చీ మీద కూర్చోబెట్టి ఈ ఫలితాలు డిక్లేర్ చేసే సమయంలో ముఖ్య అతిథిగా వచ్చి ఏం మాట్లాడుతావా అంటే ముందు శుభాభినందనలు చెప్తారు పిల్లలకు. మీరు పడ్డ కష్టాలు నష్టాల గురించి, పిల్లలు పడ్డ కష్టం గురించి నష్టం గురించి వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. తర్వాత వాళ్ళ వెనక ఏదైతే టీచర్లు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, వాళ్ళ పడ్డ కష్టాన్ని గురించి మాట్లాడి వాళ్ళను అప్రిషియేట్ చేస్తారు, తల్లిదండ్రులను అప్రిషియేట్ చేస్తారు. మళ్ళా ఆ పిల్లలు 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ ఎట్లా చదువుకోవాలా లేకపోతే పాలిటెక్నిక్ చదువుకోవాలన్నా, భవిష్యత్తు యొక్క కెరియర్ ప్లానింగ్ ఎట్లా ఉండాలా అని చెప్పని పెద్ద కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు ఒక పెద్ద మార్గదర్శనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవేమీ చేయలే రేవంత్ రెడ్డి. మీరు కనుక మొత్తం ప్రసంగం చూడండి దయచేసి. నేనేదో అక్కస్తో మాట్లాడతలా. నేను ఆ మీటింగ్లో కేసీఆర్ గారి గురించి అడ్డందిడ్డంగా మాట్లాడిండు అంటే ఏం మాట్లాడింటాడో ఇందామని చెప్పని ఇప్పుడు నేను ఆలేరుకెళ్ళి వచ్చుకుంటే మొత్తం మీటింగ్ అంతా 1-2 సార్లు విన్నా. ఎక్కడన్నా పిల్లలను ఉద్బోధించే విధంగా, మోటివేట్ చేసే విధంగా మాట్లాడుంటాడా చూద్దాము. ఈ యొక్క అద్భుతమైనటువంటి ఒక సంఘటన 10వ తరగతి ఫలితాల ప్రకటన ఒక 10వ తరగతి విద్యార్థికి వాడి జీవితంలో ఒక మహోన్నతమైనటువంటి ఒక ఆపర్చునిటీ, ఒక కాంటెక్స్ట్. అది వాళ్ళ తల్లిదండ్రులకు ఒక గొప్ప కాంటెక్స్ట్. ఆ కాంటెక్స్ట్లో ఒక ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాలనో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఎందుకంటే మీడియా మిత్రులకు కావచ్చు లేకపోతే ఈ కార్యక్రమాన్ని చూసేటువంటి తల్లిదండ్రులు తెలంగాణ సమాజానికి మీకే ఎక్కువ తెలుసు. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు టాక్, అప్రిషియేట్, మోటివేట్, ఇన్స్పైర్, బిల్డ్ ఏ ప్రాపర్ కెరియర్, ఇట్లుండాలా అట్లుండాలా అని చెప్పని వాళ్ళని ఒక మోటివేట్ చేయాలా. వాళ్ళని మోటివేట్ చేసేటువంటి ఒక పక్కన పెట్టేసి వాళ్ళని ఇన్స్టిగేట్ చేసే విధంగా మొత్తం చిల్లర రాజకీయాలు మాట్లాడి తన చిల్లరతనాన్ని రేవంత్ రెడ్డి మరొక్కసారి బయట పెట్టుకున్నాడు. అది పరమపూజ్యనీయమైనటువంటి ఒక బసవన్న జయంతి సందర్భంగా అత్యంత పవిత్రమైనటువంటి ప్రామినెన్స్ కలిగినటువంటి ఒక 10th ఫలితాలు డిక్లేరేషన్ టైంలో కూడా కుక్కతోకకు గుండ్రాయి కడితే కూడా సక్కగా కాదన్నట్టుగా 2 పవిత్రమైన మహోన్నతమైనటువంటి ఒక సంఘటనల నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఒక సమావేశంలో కుక్కతోకకు గుండ్రాయి కడితే సక్కగా కాదన్నట్టుగా తన స్వంత నైజాన్ని మరొక్కసారి బయటపెట్టుకొని కేసీఆర్ గారి పైన అక్కసు కక్కేటువంటి ఒక ప్రయత్నం చేసినాడు. ఎవరికి లాభమయ్యా దీనివల్ల? రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. అక్కడ కూర్చున్నటువంటి ఒక వందలాది వేలాది మంది లింగాయత బిడ్డలకు కావచ్చు, లింగాయత్ ఫ్యామిలీస్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే బసవన్న అభిమానులకు నీ మాటల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా రేవంత్ రెడ్డి? ఆ మీటింగ్లో రవీంద్ర భారతి మీటింగ్ అన్ అఫీషియల్ మీటింగ్ ఆఫ్ ద గవర్నమెంట్, ఆ ప్రభుత్వ మీటింగ్లో నువ్వు మాట్లాడిన మాటల వల్ల ఆ సందర్భోచితమైందా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో.